Exams are done. First year అయిపోయింది and the first thing after coming to hostel after exam is organizing my room. రూమ్ అంతా చెత్తగా ఉంది అండ్ అందుకోసమని నేను క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. సాయంత్రం ఎగ్జామ్ అయ్యాక వచ్చిన బ్యాగ్ దగ్గర అన్ని సర్దుకున్నా అండ్ ఇప్పుడు మొత్తం లోపల ఉన్న అన్ని బయటికి తీసా. సీరియస్ సాంగ్స్ ఉంటుంది. దీస్ ఆల్ థింగ్ ఐ మీన్ అండ్ సి నేను హైదరాబాద్కి తెచ్చుకున్నవి అండ్ హైదరాబాద్లో కొన్ని రీసెంట్గా విన్నవన్నీ కలిసి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. బొచ్చడి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ ఐ డిసైడెడ్ దట్ ఐ షో యూ మై ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇయర్ రింగ్స్ సర్దుతున్నా. ఇందులో ఉన్నాయన్నీ బయటికి తీసి పడేసా అండ్ అసలు ఎప్పుడెప్పుడో ఉన్నవని కూడా తెలియనివన్నీ బయటకు వచ్చాయి. అసలు నిన్ననే ఈ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నా నేను. సీరియస్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అండ్ యూ డోంట్ బిలీవ్ ఇవి ఎంత కొన్నా తెలుసా? 40. 60కి చెప్తే లాస్ట్కి 40 అని కొనుక్కొని తెచ్చుకున్నా. ఇట్స్ స్ట్రీట్ షాపింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఇందులో సర్దుకుంటున్నాను. గోల్డ్ కలర్లో ఎందుకో చాలా ఉన్నాయి నా దగ్గర ఇయర్ రింగ్స్. ఎందుకంటే లైక్ వెస్ట్రన్ వేర్కి చాలా వరకు ఇవే సూట్ అవుతాయి కాబట్టి. మోస్ట్లీ మా అక్క ఇంకా అమ్మ కలుసుకుంటారు. సో ఐ డోంట్ నో అబౌట్ దెమ్. ఇవి 40 దీస్ బాల్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ కంప్లీట్ గోల్డ్, కైండ్ ఆఫ్ రోజ్ గోల్డ్. అవి సీ హౌ క్యూట్ దే ఆర్. ఆఫ్ రోజ్ గోల్డ్ ట్రయాంగిల్స్. లవ్ ఇది యాక్చువల్గా 50 days ఛాలెంజ్ దాంట్లో నేను ప్రామిస్ చేశాను మీకు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తా అని. బట్ సమ్హౌ ఐ వాజ్ అనేబుల్ టు డూ దట్. కాబట్టి ఇప్పుడు చూడండి నా ఎగ్జామ్స్ కూడా అయిపోయారు కాబట్టి అవి బ్యాక్ మై వీడియోస్ ఇంకా విల్ గో ఫర్ ట్రెడిషనల్వి నా దగ్గర ఎక్కువ లేవు. ఇంట్లో చాలా ఉన్నాయి. నేను వెళ్ళి కొన్న తెచ్చుకున్నా బికాస్ ఎక్కువ ఇక్కడ ఏం పెట్టుకుంటాము హాస్టల్లో ఉన్నప్పుడు. కాలేజ్కి కూడా ఏదో ఈవెంట్ ఉంది, ఏదైనా పనులు ఉంటే తప్ప. సో ఐ షో యూ ద ట్రెడిషనల్. ఇది వీటి పేరు నాకు తెలియదు. నేను కొనలేదు, నాకు సంబంధం లేదు. ఐ జస్ట్ ఇంట్లో అమ్మ అక్క కొంటే నేను తెచ్చి పెట్టుకోవడం తప్ప నేను ఏం చేయను. ఈ రీసెంట్ టైమ్స్లో నేను ఇంకా కొనడం అలాంటివి చేస్తున్నా. సో ఈ బుట్టలు ఏదైతే స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ మీకు చూపించాను సార్ గోల్డ్లో, అందులోనే ఇవి అప్పుడు కొన్నప్పుడు ఇక్కడ ఇది కూడా కొనుక్కున్నాను. మీషోలో ఒక 150-200 ఎంతో ఉండే, కానీ ఇదేదో కొంచెం డ్యామేజ్ పీస్ అనో ఎక్స్చేంజ్ అయిపోయినాయని ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ 60 అండ్ ఐ గాట్ దెమ్ ఫర్ 60. ఇది ఉగాడి కూడా ఈ మధ్య చాలా రోజుల నుంచి కొనుక్కుందామని అనుకుంటున్నాం. మీషోలో కూడా ఆర్డర్ పెట్టి రెడీగా ఉన్నాయి. అందులో సెలెక్ట్ చేసుకోవడానికి అంటే టైం పట్టింది అనమాట. అది పెట్టలేదు లాస్ట్కి. అండ్ మొన్న దొరికాయి అయితే కొనుక్కొని అంత అనమాట. ఇవి ఇప్పుడు ఇవి ఇంట్లో పెట్టేసి వస్తాయి బికాజ్ ఐ వోంట్ యూజ్ దిస్ అలాట్. పెట్టేద్దాం. ఇదేమో సిల్వర్ జ్యువెలరీనా? సిల్వర్ జ్యువెలరీకి పర్లేదు. అసలు చూడండి పెట్టగానే ఎంత చేంజ్ అసలు. ఇయర్ రింగ్స్ యాడ్ సమ్ వైబ్, చాలా బాగుంటాయి అసలు. పెట్టుకోగానే చూడండి అసలు ఈ ఏనుగులు ఇలా ఉంటాయి. అండ్ ఎస్, నేను ఆ రోజు చూపిస్తా అని చెప్పాను సార్ ఆ బ్లాగ్లో. అవి అప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపించాను. అండ్ ఇది జస్ట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఇయర్లో ఇన్సర్ట్ చేయాలి. ఇలా పెట్టుకొని అండ్ వీ హ్యావ్ టు జస్ట్ ఇన్సర్ట్ ఇక్కడ. ఇయర్ అంతా కవర్ అయ్యి బాగుంటుంది.
These are basic studs, not too traditional laga kind of. ఇవి దీస్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. చాలా బాగుంటాయి, ఎలివేట్ చేస్తాయి లుక్ని. నేను మా కాలేజ్లో మ్యూజికల్ నైట్కి పెట్టుకున్న ఇయర్ రింగ్స్. ఇలా మ్యూజికల్ నైట్కి పెట్టుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయి, కానీ ఎందుకు కరెక్ట్ డ్రెస్ మీద పెట్టుకుంటేనే బాగుంటాయి, అదర్వైజ్ ఇట్ లుక్స్ కొంచెం డిఫరెంట్ అని నా ఫీలింగ్. ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయి, కానీ ఎందుకు కరెక్ట్ డ్రెస్ మీద పెట్టుకుంటేనే బాగుంటాయి, అదర్వైజ్ ఇట్ లుక్స్ కొంచెం డిఫరెంట్ అని నా ఫీలింగ్. అందుకే నేను కరెక్ట్ డ్రెస్ కోసం వెయిట్ చేస్తున్నా ఇయర్ రింగ్స్ కోసం. ఒకవేళ నాకు దొరకలేదు అనిపిస్తే ఎక్కడ పెట్టేసి వస్తాను. నేను ఇవి పెట్టుకున్నప్పుడు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి తెలుసా, అసలు ఇంత యూనిక్ వేడికెళ్ళి తెచ్చుకుంటావు అని అడుగుతారు. నేను తెచ్చుకోను, ఇవి నేను కూడా కొనుక్కోలేదు, మా అక్క ఇచ్చింది నాకు. ఇది ఇంకా ఇది కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. ఇది పోయింది కానీ ఎవరు చూస్తారు. ఇది పేరు కూడా నాకు తెలీదు, కానీ బాగుంటాయి. లైక్ చాలా హెవీ డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి. అది తెలిసి చాలా మంది దగ్గర రెండు ఉంటాయి ఇవి. ఐ డోంట్ నో, ఐవ్ సీన్ మెనీ పీపుల్ యూజింగ్ ఇట్. చాలా షాప్స్లలో కూడా చూసాను. వైట్ కలర్ కాకపోతే లోపల చాలా మార్బుల్ అట్లాగా వస్తుంది, లైటింగ్లో తెలియట్లేదు. హైదరాబాద్కి తెచ్చుకున్నా కానీ ఇంకా పెట్టుకోలేదు, కానీ చాలా బాగుంటాయి వన్స్ పెట్టుకుంటే. ఇది ఇది ఇంకా ఇది లాంగ్ ఫ్రాక్స్, పెద్ద పెద్ద హెవీ ప్రిన్సెస్ లాంటి డ్రెస్సెస్ మనకి ఇవి పెట్టుకోవడానికి తెచ్చుకున్నా. అవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ రీల్కి కనుక మంచిగా రీచ్ వచ్చిందంటే మా ఇంట్లో ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తా. ఇవి జస్ట్ ట్రైలర్ అంతే, నేను అందులో నుంచి కొన్ని హాస్టల్కి తెచ్చుకున్నవి మాత్రమే. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ కొంటానే ఉంటాం, జ్యువెలరీ కొంటానే ఉంటాం, కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ. క్యూట్ నార్మల్ చిన్న స్టోన్ వచ్చి వీ హ్యావ్ ముత్యం డౌన్. మొన్న బర్త్డే కోసం అని కొనుక్కున్నాం. క్యూట్ చిన్నగా. పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి, కానీ ఆల్ ద టైమ్స్ వీ కెనాట్ కదా, డ్రెస్ అకార్డింగ్లీ పెట్టుకోవాలి. అండ్ ఇది మొన్న కొనుక్కున్నా, మొన్న ఇన్ ద సెన్స్ 2 weeks బ్యాక్. వెరీ క్యూట్ అండ్ ఎస్థెటిక్, చిన్న చిన్నగా. ఇంకా 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 ఈ ఇయర్ రింగ్స్ నేను ఒకసారి కూడా పెట్టుకున్నట్టు గుర్తులేదు, ఇప్పుడు తీస్తుంటే బయటకు వచ్చాయి. ఐ గెస్ ఐ కీప్ ఇట్ సమ్ డే ఆర్ ది అదర్, గుర్తొచ్చాయి కాబట్టి. అండ్ దెన్ వీ హ్యావ్ ఇది స్టోన్స్. చూసారా, స్టోన్స్ కూడా బయటకు వచ్చినాయి. అవి ఇప్పుడు పెట్టాలి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి, లాంగ్ ఫ్రాక్స్ మీద పెట్టుకోవడానికి తెచ్చుకున్నా, కానీ ఒకసారి కూడా పెట్టుకోలేదు. ఈవెంట్ రాలేదు, ఏం చేయాలి. ఈ బ్యాంగిల్స్ చూపించడం మర్చిపోయా. ఈ బ్రాస్లెట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రాస్లెట్ ఉండడం వల్ల ఎక్కువ పెట్టుకోను, అండ్ కొంచెం ఈ స్టోన్స్ కొంచెం ఈజీగా పోతాయి, అంటే చాలా జాగ్రత్తగా అమూల్యంగా దాచుకోవాలి ఈ బ్రాస్లెట్. అందుకే చాలా మంచి అకేషన్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యడానికి పెట్టుకుంటా. అండ్ వీ హ్యావ్ దిస్ క్రోన్ లైక్ క్లిప్ కాదు, దేనిలో ప్రిన్సెస్. చూడండి ఎంత మంచిగా ట్వింకిల్ ట్వింకిల్ అవుతుంది అదనమాట. ఇట్లా వస్తుంది. ఇది ఎక్కడ కొన్నారో ఏం కొన్నారో నాకు కూడా తెలియదు, తెచ్చుకున్నారు జస్ట్. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉంటాయి, అది చూపించడం మర్చిపోయా. ఇవి యాక్చువల్గా అయితే పట్టీలు, కానీ కొంచెం పట్టీల్లాగా ఇప్పటివరకు వాడలేదు నేను. జుగా యాడ్ చేసి మా అక్క దీన్ని చైన్ లాగా పెట్టేది, చాలా బాగుంటది. ఇది నా దగ్గర ఉందని నాకు కూడా తెలియదు, మా అక్క అడుగుతుంది చాలా రోజుల నుంచి ఏడున్నాయని. నేనేమన్నా అన్నీ ఏడున్నా ఉంటే ఇంట్లో ఎత్తుకాలి, తెలియదు అని చెప్పా. సో ఇప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉన్నాయి. అండ్ దీస్ బటర్ఫ్లైస్ చైన్, దిస్ చైన్ చాలా నీట్ గా మంచిగా ఉంటుంది. నా బర్త్డే ఫొటోస్ పోస్ట్ చేస్తాను చూడండి, ఆ రోజు కూడా పెట్టుకున్నాను. క్యూట్. ఐ హ్యావ్ దిస్ లాకెట్స్, అసలు ఎందుకున్నా నాకు కూడా తెలియదు, చేసి వస్తాను ఇంట్లో, ఇప్పుడు ఎంత ఇంటికి కాబట్టి. అండ్ దిస్ లాకెట్ ఇట్స్ క్యూట్ వన్, హార్ట్ షేప్డ్ లాకెట్, ముత్యంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో హార్ట్ షేప్డ్ లాకెట్.
ఎందరు మంది అన్నారు ఇక్కడి నుంచి దొరుకుతాయి మీకు ఇవన్నీ అని. ఇవి ఇదేదైతే ఉంది చూసారా, ఇది వెనకాల నుంచి వస్తుంది. ఇక్కడ ముత్యం ఇలా వచ్చి వెనకాల నుంచి ఇలా వస్తుంది అనమాట. సో పీపుల్ జనరలీ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అడుగుతారు, బాక్స్ పెట్టుకుంటాను. దీస్ రోజెస్, చిన్న సైజ్ ముత్యాలు, పెద్ద సైజ్ ముత్యాలు అండ్ మీడియం సైజ్ ముత్యాలు కూడా ఉన్నాయి. అండ్ దీస్ సింపుల్ స్టోన్. ఏది పెట్టుకోవాలో తెలియనప్పుడు ఈ చిన్న బాక్స్ ఓపెన్ చేసి చిన్న బాక్స్లో ఏరుకుంటాం. ఆల్సో ఐ హ్యావ్ దిస్ ఎక్స్ట్రా వెనకాల పెట్టుకునే ఇవి, వెనకాల ఇయర్ రింగ్స్ వెనకాల పెట్టుకునేవి ఎక్స్ట్రా బిందీస్ అనమాట. ఒకవేళ పోయినా చేస్తూ ఉంటాయి కాబట్టి. ఇది చిన్న ఇయర్ రింగ్ బాక్స్ అండ్ ఇది పెద్ద ఇయర్ రింగ్స్. నేను నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నా. ఈ బ్యాగ్ చాలా ఉన్నాయి అండ్ వీడియోస్ అయితే అన్నీ చేస్తా, అన్నీ చూపిస్తా. బట్ నెక్స్ట్ ఏది చూడాలనుకుంటున్నారు? ఇస్ ఇట్ ఇంట్లో ఉన్న కలెక్షన్ ఆర్ నా హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. లైక్ మీ షో సంథింగ్, ఇలాంటి హెయిర్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏది చూడాలనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. అండ్ దాట్స్ ఫర్ టుడేస్ వీడియో.